కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకముందే ప్రజలపై విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలు పెంచారని జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి చేస్తోందేంటని ఆయన ప్రశ్నించారు. తల్లికి వందనం పథకం అందక చాలా మంది పేద కుటుంబాలు తమ పిల్లలను స్కూల్ మాన్పిస్తున్న పరిస్థితి ఏర్పడిందంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రేపటి 4వ తారీఖు 6 నెలలు అవుతుంది. 6 నెలల్లోన ఆయన చెప్పిన వాగ్దానాలు ఏమో కానీ కరెంటు ఛార్జీలు బాబు సూటి బాధుడికి గ్యారంటీ. ఈరోజు ఏమైందంటే బాబు సూటి బాధుడికి గ్యారంటీ. ఈరోజు ఆయన చెప్పిన దానికన్నా ఆయన అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన ఒక మాట. 15,485 కోట్లు 6 నెలలు కనుక కాలేదు. ఇంకా 6 నెలలకి ఇంకా అడుగు పెడుతున్నారు. ఈరోజు మన కరెంట్ ఛార్జీలు ఇంత అన్యాయంగా పెంచినట్టు అది ఆయన విద్యుత్ ఛార్జ్ నువ్వు కొన్నావు. అదే మన వైసీపీ ప్రభుత్వం వచ్చినాక 2.49 పైసలు పెంచి కొంటే అది ఇప్పుడు పెంచినట్లా, రాష్ట్రాన్ని నాశనం చేసినట్లా, మనం రాష్ట్రాన్ని బాగుపరిచినట్లా, ప్రజలు ముందు చేసినట్లా, వెనుక పెట్టినట్లా. ఇప్పుడు ఎవరిదే పెంచింది? నువ్వు 14 నుంచి 19 వరకు 5.70 పైసలు పెంచితే కొంటే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అదే సెక్కి ఒప్పందం తీసుకొని భారాన తగ్గేయాలని మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము కానీ ధర్నాలు చేస్తాము. మీరు అట్లే పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా ఇడిసే ప్రసక్తి లేదు. విమర్శించాలి కానీ మీరు అధికారంలో ఉండి నువ్వు కదా పంచాయతీరాజ్ శాఖ మంత్రి నువ్వా, రాష్ట్రానికి మంత్రి నువ్వా, మరి నువ్వు మాట్లాడేది ఏంది? అది నన్ను ఎవరు రానిట్లేదు, దీన్ని సీజ్ చేయండి. ఏది మాట్లాడుతున్నారు మీరు అధికారంలో హోదాలో ఉన్నా మీరు ఆ హోదాకు తగ్గట్టుగా పని చేయలేం. కానీ ఎవరి మీదో అబంధాలు ఎవరి మీద చేస్తారు? మీరే కదా, కూటమి ప్రభుత్వం మీరే కదా. నంద్యాల జిల్లా